అందరికీ నమస్కారము. ఇన్ని రోజులు కూడా మనం ఈ బండికి బేలర్ అనేది తగిలిచ్చాం కదా. అయితే ఈ బేలర్ వర్క్స్ అనేది కూడా అయిపోయినాయి. మనం బేలర్ అనేది పక్కన పెట్టేసాము. అయితే ఈరోజు పత్తి కట్టకు అనేది మన బండి అనేది వెళ్తుంది. అంటే ఫస్ట్ టైము ఇట్లా ఈ కిరాయిలకు వెళ్ళడం అనేది. ఇన్ని రోజులు కూడా మనము కట్టలు అనేది కట్టాం కదా. ఇది ఇప్పుడు దీంతో ఇలాంటి వర్క్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. కానీ దింపు దింపు ఎవరు దింపండి అన్న. కానీ కొంచెం దింపు కానీ ఎందుకు కానీ కానీ కొంచెం ముందు పోయి పోనీ పోనీ కొంచెం పోనీ ఇంకా వస్తుంది. లేపో సార్ కొంచెం పోనీ దింపు దిగిద్దాం. ఈ బండితో మనము బేలర్ వర్క్స్ అనేది కూడా చేసినాము. ఎక్కువగా బేలర్తో మనము దీన్ని బాగా రన్నింగ్ అనేది చేసాము కదా. ఇప్పటి నుంచి మనము పత్తి కట్టలు, కల్టివేటర్, ప్లౌలు అనేది వేస్తాము. మన పాత బండి మాత్రం ఎనీ టైం దమ్ములు అనేది కూడా చేస్తుంది. మనం ఇక్కడ పెట్టాము మన ఇంట్లో. అంటే ఇంకో 10 డేస్లో వేరే దగ్గర ఫీల్డ్ అనేది ఉంది. ఒకవేళ అటు వెళ్తాదేమో అనేది అన్నట్టుగా ఇంకా క్లీన్ అనేది కూడా చేయలేదు. మామూలుగా తుడిచి ఆయిల్ కూడా పోయలేదు, ఒత్తగా తుడిచి పెట్టాము. ఇంకా దీన్ని క్లీన్ చేసేది ఉంది. కొంచెం వర్షం రావడం వల్ల ఇదంతా కూడా ఎంత రుద్దిన అనేది కూడా పోవట్లేదు. ఒకవేళ 10 డేస్లో మనకు ఫీల్డ్ అనేది స్టార్ట్ అయితే మాత్రం మళ్ళీ బేలర్ తోట అనేది వెళ్తాము. ఇప్పుడే వచ్చి మనము పత్తికట్లో స్టార్ట్ అనేది చేసినాము. కొంచెం పదును అనేది ఎక్కువ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అనేది కూడా అవుతుంది. అయినా కూడా కొంచెం చిన్నగానే నిదానంగానే పర్వాలేదు వస్తుంది. చూడండి ఈ విధంగా అనేది వస్తుంది. చూడండి పదును అనేది కూడా మంచిగానే సరిపోతుంది, కానీ కొంచెం పదును అనేది కూడా ఎక్కువ ఉంది. మొత్తాన్ని లాక్కొని అనేది వస్తుంది. బండి కూడా ఎక్సలేటర్ కూడా ఎక్కువ అనేది ఏమీ అట్లేదు. ఆర్పిఎం చాలా తక్కువ ఇచ్చినాం. చూడండి మొత్తాన్ని బండితో పాటు కట్టె అనేది ఊడడం అనేది జరుగుతుంది. ఇగో చూడండి ఇదంతా కూడా మొత్తం ఊడింది. పదును అనేది కూడా చాలా వరకు ఎక్కువ అనేది ఉంది. చూడండి మొత్తం చాలా పదును అనేది కూడా ఉంది. సరిపోని పదును అంటే ఇంకా కొంచెం పదును తక్కువ ఉంటే కట్టె మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి పచ్చి పడ్డది కాబట్టి కొంచెం ఏమవుతుందంటే జారిపోయే అవకాశం అనేది ఉంటుంది. అందువల్లనే కొంచెం నిదానంగానే పోవాలి. మరీ స్పీడ్ పోతే మనకు వర్క్ అనేది కూడా అవ్వదు. మనకి ప్లవ్కి వేస్తాం చూసినావా, ప్లవ్కి వేసిన దుక్కు వచ్చినట్టు వస్తుంది. కొంచెం అక్కడక్కడ చూడండి పదును ఉండడం వల్ల ఇట్లా పోతుంది. పదును కొంచెం తక్కువ ఉందనుకోండి అట్లా కూడా మంచిగా అనేది వస్తుంది. మనకి ఇప్పుడు వర్క్ అనేది కూడా చాలా తక్కువ. అంటే మనకి ఇప్పుడు మొత్తం కట్టలు అనేది అయిపోయినాయి. మాకెళ్ళి దమ్ములు అనేది కూడా ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాయి. అందువల్లనే ఈ బండి అనేది దమ్ములోకి దించకుండా మనం ఇట్లా కట్టడం అనేది జరిగింది. బండి 45 హార్స్పవర్ కాబట్టి అసలు మనకి లోడ్ అనేది కూడా ఎక్కువ ఏం పడట్లేదు. చూడండి ఎట్లా పోతుందో, ఏదో రోడ్డు మీద నడిస్తే కనుక ఎట్లా పోతుందో అట్లా పోతుంది. చూసారా, దీని పక్కన మనం రోటావేటర్ వేసినాము. కొత్త బండి స్వరాజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు వర్షం రాకముందు తడిపి రోటావేటర్ అనేది వేయించారు. ఇప్పుడు మాత్రం ఇదంతా కూడా ఇప్పుడు మనం పత్తి కట్ట అనేది పీకాలి. ఈ ఏరియా మొత్తం కూడా మనకు ఒక 6-7 ఎకరాల చిల్లర అనేది ఉంది. ఈరోజు మన బండి వర్క్ మొత్తం కూడా ఏమైనా సరిపోతుంది. చూడండి ఎట్లా వస్తుంది. ఇట్లా రాళ్ళున్న దగ్గర కొంచెం నిదానంగా అనేది రావాలి. రాళ్ళన్న కాడ మా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారని చూసి చూడకుండా పోయినాం అనుకోండి బ్లేడ్ మొత్తం ఇరిగే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం ముందు కూడా మనం వెనకనే కాదు ముందుగానే కూడా చూసుకుంటూనే నడపాలి. అట్లనే మనకి
స్పీడ్గా అవుతుంది. లేదనుకో ఇరిగింది అనుకోండి మళ్ళీ దాన్ని ఎల్లింగ్ పెట్టి ఇలా దాన్ని అంతా చికాకు చేయాలా. ఈ మధ్య మనకు ఒక డ్రైవర్ వచ్చి బ్లేడ్ అనేది తిప్పేపిచ్చాడు, అందువల్లనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. అది ఎల్లింగ్ అనేది కూడా సరిగ్గా పెట్టడం అనేది రాకనే ఇట్లా ఒక్కొక్క సైడ్ ఏంటంటే జారిపోతుంది. అందువల్లనే కొంచెం మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుంది. కొంచెం బ్లేడ్ అరిగింది అనుకోండి అది మంచిగా సెట్ అవుతుంది. కొంచెం ఒకవైపు అప్పు ఒకవైపు డౌన్ ఉండేసరికి ఏమవుతుందంటే కట్ అనేది జారిపోతుంది. అని చూడండి రోడ్డు మీద ఎట్లా ఉరుకుతుందో అట్లా ఉరుకుతుంది. ఎందుకంటే పత్తి కట్టలు పీకేటప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్గా లోడ్ అనేది ఎక్కువ పడదు, మామూలుగా వెళ్ళడమే. కానీ చూడండి దుక్కి కూడా ఎట్లా వస్తుందో, మనకి మొత్తం కల్టివేటర్ వేస్తుంది చూసారా అట్లా అనేది వస్తుంది. దుక్కి మాత్రం సూపర్ అంటే సూపర్గా పడుతుంది. కొంచెం బ్లేడ్ వల్లనే మళ్ళీ రివర్స్ రావడం ఇట్లా కట్టె జారిపోవడం అట్లా జరుగుతుంది. ఇట్లా రాళ్ళున్న కాడ మాత్రం కొంచెం నిదానంగానే పోవాలి. చూడండి ఎప్పుడైనా సరే మనం కంపల్సరీగా బండి తోలేటప్పుడు మాత్రం కొంతమంది ఏంటంటే వెనక చూసుకొని ముందు కుద్దడం అనేది అట్లా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మన చూపు మొత్తం కూడా ఎదరా వెనక అనేది ఉండాలి. లేకపోతే మాత్రం వెనకే బ్లేడ్ అని ఎరగవచ్చు, ముందు పోయి బంపర్ కానీ టైర్ కానీ రాయి అనేది ఎక్కవచ్చు. అప్పుడు మాత్రం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే మనం దుక్కి దున్నినా సరే ఏ వర్క్ చేసినా అయినా సరే ఎదరా లేదా ముందు మనకి వెనక లేదా ముందు మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి వర్క్ అనేది కూడా మంచిగా ఉంటుంది. చూడండి ఎట్లా పోతుంది అసలు ఈజీగా, ఎంత ఈజీ అంటే అంత ఈజీగా వెళ్తుంది. మనకి ఇట్లాంటి వర్క్లు అనేది ఒక 10 ఎకరాలు ఒక్కసారి ఒకరోజు తగిలినా కూడా ఒక్కరోజు వర్క్ అనేది కూడా అయిపోతుంది. ఎందుకంటే మనకు బండికి లోడు పడదు, డ్రైవర్కి ఇబ్బంది అనేది కూడా ఉండదు. మనం దున్నడం వల్ల ఇట్లా వర్షం పడ్డప్పుడు కానీ ఇలా తడిపి దున్నించుకుంటే ఏంటంటే రైతులకు చాలా సేఫ్టీ అవుతుంది. ఎందుకంటే మనం దున్నేటప్పుడు ఏంటంటే మొత్తం కూడా దుక్కి అనేది మంచిగా పడుతుంది. కొంతమంది ఏంటంటే పదును లేకపోయినా వచ్చి కట్టె బీకు అంటారు కదా, అట్లాంటప్పుడు ఏంటంటే మనకి కట్టె ఒకటే ఊడుతుంది తప్ప మనకు దుక్కి అనేది రాదు. ఇప్పుడు చూడండి మనం ఒక సాలు కల్టివేటర్ వేసిన దుక్కి అనేది కూడా ఇక్కడ మనకి వస్తుంది. ఎప్పుడైనా సరే మనం పదునులోనే కంపల్సరీగా ఇట్లా దుక్కి అనేది వేసుకోవాలి. ఒకవేళ చెట్లు బీక్కున్నా కానీ ఏది చేసినా కానీ కొంచెం పదునులో వేసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. చూడండి ఎంత పదును అనేది ఇక్కడ ఉందో. బండికి అసలు ఈ వర్క్కి సంబంధం లేనట్టుగానే ఉంది. బండి పెద్దదైంది, వర్క్ చిన్నదైనట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే బండి పోయే మూమెంట్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా. మనం ఎన్ని రోజులు ఆ వర్కులు చేసి కొంచెం ఈ వర్క్కి వచ్చేసరికి కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. మనోడికి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కానీ మనకి ఆల్రెడీ ఒకటి మనం బండిని అనేది అమ్మాము కదా, ఆ బండి చేసే వర్క్ అనేది ఈ బండి చేస్తుంది. చూడండి ఎట్లా ఉంది, గుర్రం ఉన్నట్టుంది. ఏదైనా మహీంద్రానే కొంచెం నాకు తెలిసి మహీంద్రాలో మైలేజ్ అనేది కొంచెం బెటర్గా వస్తుంది అన్ని బండ్లతో పోల్చుకుంటే. నేను ఇప్పుడు మనం తీసుకున్న బండి గురించి కూడా, స్వరాజ్ గురించి కూడా తొందరలో ఒక ఫుల్ వీడియో అంటే మనం ఎందుకు తీసుకున్నాం అనేది కూడా పెడతాను. చూడండి అసలు ఎట్లా పోతుందో. పని చేసినా కూడా చిన్న కిరాయి అయినా సరే పెద్ద కిరాయి అయినా సరే కంపల్సరీగా వెళ్ళాలి. మన బండ్లు అయితే ఎంత పెద్ద బండి అయినా సరే, ఇప్పుడు మనం తీసుకొచ్చిన స్వరాజు కూడా 10 గుంటలకు కూడా మనం వెళ్తాము. కంపల్సరీగా మనం ఒప్పుకున్న ఖాతాల వరకు కంపల్సరీగా వెళ్ళాలి. మనం ఎప్పుడు ఎనీ టైం పెద్ద కిరాయిలు చేయాలి, పెద్ద కిరాయిలు మన బండ్లకి రావాలనుకుంటే మాత్రం రాదు. మోటార్ ఫీల్డ్ అంటేనే కంపల్సరీగా ఏ కిరాయి అయినా చేస్తేనే మళ్ళీ ఇంకోసారి పిలవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. మనల్ని కాదని వేరే బండి రైతులు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళని మనం అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న కిరాయిలకు అనేది కూడా వస్తున్నాం కాబట్టి, ఒకవేళ మనని కాదని వేరే బండి పెట్టుకున్నా కూడా నేను పలానా రోజున ఇలా వచ్చానని కూడా మనం అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం బండ్లు కొనగానే మనకు పెద్ద కిరాయిలు రావాలా, 10 ఎకరాలు బిట్టే రావాలా, 20 ఎకరాలు బిట్టే రావాలంటే రాదు. ఎప్పుడైనా సరే బండ్లు కొనేవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆలోచించండి. చిన్న కిరాయిలైనా సరే పెద్ద కిరాయిలైనా సరే కంపల్సరీగా వెళ్ళాలి. మన బండ్లకి 10 గుంటలైనా సరే 5 గుంటలైనా సరే ఇంత రేట్ అని మాట్లాడుకొని ఒక డీజిల్ మందం గిట్టుబాటు అయ్యేట్లాగా మనం చూసుకుంటాము.
ఈ దర్లమట్టి చెట్లు ఉన్నాయి కదా ఊడబెక్కినవి, అవి లాస్ట్లో మనం ఒక సాల్ అనేది వేసుకొని ఊడబెక్కుతాము. ఎందుకంటే మీరు అందరూ అడగచ్చు మంచిగా రావట్లేదని. ఈ దర్లమట్టి ఉన్న చెట్లు మాత్రం కంపల్సరీగా మనము లాస్ట్లో అనేది తీసుకొస్తాము. ఒకసారి బండి అనేది అటు వెళ్ళి ఇప్పుడు ఏంటంటే సాల్ మొత్తం పీకిన తర్వాత లాస్ట్లో మనము ఇట్లా పీకడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇది మనకి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఒక గెట్టు ముందుకి ఒక గెట్టు వెనక ఉంది కాబట్టి మనకి ఒకసారి పీకుతాము. ఒకవేళ స్ట్రైట్గా ఉంటే మాత్రం ముందే అనేది అడ్డం అనేది తీసివేసిన తర్వాత మళ్ళీ నిలువ అనేది తీసివేయడం అనేది జరుగుతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి.